నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఓటేస్తే కాటేస్తారు జగన్ లోకేష్ ఫోన్ కు అలర్ట్ మెసేజ్. దమ్ముంటే పులివెందుల రండి. రాజకీయ అస్త్రాలుగా ఈడీ సిబిఐ మోసం చేస్తే ట్రేడ్ లైసెన్స్లు రద్దు. ఇక పసిడి పరుగులు వెండి మెరుపులు రాజకీయ నాయకులవి తక్కువే. ఢిల్లీ భళ ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోంది అని ధ్వజమెత్తారు. ఇక రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలేనని అన్నారు. దళితుల కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి వారిని అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు. ఇక ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు అని ధ్వజమెత్తారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది అన్నారు. ఇక ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును ఎంత పూర్తి చేశారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగింది అని చంద్రబాబు ఆందోళన చేశారు. ఇక నాసిరకం మద్యం తాగి అనేక మంది ప్రాణాలు పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి అని ఆవేదన చెందారు. వైసీపీ అరాచకాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ సభ పెట్టాలి అంటే 20 కోట్లు ఖర్చు పెట్టాలి అని చంద్రబాబు విమర్శించారు. బాపట్ల వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభకు రాకపోతే పింఛన్ కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిపాలన చేతగానే అసమర్థ సీఎం అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను జగన్ సర్కార్ నిలువున ముంచేసింది అని మండిపడ్డారు. ఇంతకాలం పరదాల మధ్య తిరిగిన జగన్ 5 ఏళ్లలో ప్రజలను కనీసం 5 సార్లైనా కలిశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు కీలక సమావేశమయ్యారు. సమన్వయంతోనే సత్ఫలితాలు సాధించవచ్చు అని కూటమి ప్రతినిధులు పేర్కొన్నారు. అమలాపురం నుంచి ఉడ్డవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ భేటీ అయ్యారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోయంబత్తూరు పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్నారు. ఆయన కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రస్తుత ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. దీంతో పాటు అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై కూటమి నేతలు చర్చించారు. ఎన్నికల్లో 3 పార్టీల మధ్య సమన్వయం అవసరమని భావించారు. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రచారంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేయాలని భావించారు. ఈ క్రమంలోని రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో సమన్వయం అవసరమని నేతలు నిర్ణయించారు. అనేక ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని, ఇది శుభ పరిణామమని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీలో టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని యాపిల్ సంస్థ సూచనప్రాయంగా తెలియజేసింది. చివరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మెసేజ్ పంపింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ అలర్ట్ అంటూ యాపిల్ సంస్థ హెచ్చరించింది. ఇక గుర్తు తెలియని సాఫ్ట్వేర్లతో ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అంటూ లోకేష్ ఫోన్ కు యాపిల్ సంస్థ మెసేజ్ పంపింది. తాము ఎప్పటి నుంచి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు అని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ట్యాపింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ సీఈఓకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కలకలం ఏపీలోనూ చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ జరగబోతోందని యాపిల్ సంస్థ హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. తమ ఫోన్లను ప్రభుత్వంలో కొంతమంది కీలక వ్యక్తులు పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ట్యాప్ చేస్తున్నారు అని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా తమ ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ కు సెక్యూరిటీ అలర్ట్ ను యాపిల్ సంస్థ పంపింది. గుర్తు తెలియని సాఫ్ట్వేర్ తో మీ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని యాపిల్ హెచ్చరించింది. నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కు పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేతలు అంటున్నారు. పీసీసీ అధ్యక్షురాలు కడప కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల సవాల్ చేశారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో తెలుసుకునేందుకు పులివెందులకు రావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా లింగాలలో పీసీసీ అధ్యక్షురాలు కడప కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించగా వైసీపీ నేతలు వివాదానికి తలపడ్డారు. కడప జిల్లా లింగాలలో పీసీసీ అధ్యక్షురాలు కడప కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం చేశారు.
ఆ సమయంలో వైసీపీ నేతలు వివాదానికి దిగారు. జగన్ కు అనుకూలంగా వైసీపీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదానికి స్పందించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డికి ఓడిపోతాను అనే భయం పట్టుకుంది అన్నారు. అందుకే తమ పర్యటనలు అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణను చూడలేక తమ పార్టీ జెండాలు తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. బాబాయిని చంపిన వాళ్లను జగన్ పక్కన పెట్టుకున్నాడు అని ఆరోపించారు. మళ్లీ వాళ్లకే టికెట్ ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఇది ఒక కుటుంబ విషయం కాదు, ప్రజానాయకుడు వివేక హత్య విషయమని పేర్కొన్నారు. అవినాష్ అంటే మాకు ఇదివరకు కోపం లేదు అన్నారు. అతడు హంతకుడని సీబీఐ తేల్చడంతో తాము పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చింది అన్నారు. హంతకుడిని జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. శిక్ష పడకుండా అడ్డుపడుతున్నారు అని ఆవేదన చెందారు. హంతకులకు జగన్ అండగా నిలబడినందుకే తాను కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నాను అని షర్మిల తెలియజేశారు. హంతకులు మరోసారి చట్టసభల్లోకి వెళ్లొద్దు అనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. న్యాయం ధర్మం ఒకవైపు, అన్యాయం హంతకులు మరోవైపు పోటీకి తలపడుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. క్రీడారంగానికి మరింత ప్రోత్సాహం అవసరమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేర్కొన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఆల్ ఇండియా మెన్స్ ఉమెన్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. విజేత జట్టుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా షీల్డ్ అందజేశారు. ఇక ఇండియాలో క్రికెట్ మినహా మిగతా ఆటలకు సరైన ఆర్థిక ప్రోత్సాహం అందడం లేదు అని సివి ఆనంద్ పేర్కొన్నారు. ఇక నేటి తరం క్రీడాకారులకు సానియా మిర్జా ఆదర్శప్రాయము అని పేర్కొన్నారు. ఐపీఎల్ తరహాలోనే టెన్నిస్ టోర్నమెంట్లను ప్రోత్సహించాలని, అందుకు స్పాన్సర్లకు సహకరించాలని సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ఇక క్రీడలకు ప్రోత్సాహం లభించడం లేదు అని సానియా మిర్జా ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడారంగం నుంచి గత ఏడాది రిటైర్ అయినప్పటికీ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నానని ఆమె హామీ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీపీఐ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీపీఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని సీబీఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడం లేదని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించింది. ఇక ఇదిలా ఉండగా సీబీఐ కస్టడీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వెసులుబాటు లభించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి భోజనానికి అనుమతించిన కోర్టు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్షించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. ఇక రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలి అని అధికారులకు సీఎం ఆదేశించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చింది అని సీఎం రేవంత్ చెప్పారు. కర్షకులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డులోనే తగిన ఏర్పాట్లు చేయాలి అని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలి అని సీఎం రేవంత్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. సన్నపేట మండలం కొండపార్వ గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇక కొండపర్వకి చెందిన మూటం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పారు. ఇక మృతుడి కుటుంబ సభ్యులకు 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీడీపీ అధికారంలోకి రావాలని నారా సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. ఏపీలో రాక్షస పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలి అంటే తిరిగి టీడీపీకి పట్టం కట్టాలి అని ఆమె పిలుపునిచ్చారు. శావల్యపురం మండలం వేల్పూర్లో బోయపాటి పణికంఠ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో షేక్ హుస్సేన్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భువనేశ్వరి ధైర్యం చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓట్లు వేయాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైంది. రోజుకొక చోట ఆ పార్టీ నేతలు పార్టీకి పదవులకు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికీ చాలా మంది సైకిల్ ఎక్కిపోయారు. మరికొందరు గ్లాస్ పట్టుకున్నారు. తాజాగా ఎంపీ రఘురాం కృష్ణంరాజు సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఉండి మండలం పాలంబోరుకు చెందిన సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరినీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. జగన్ ప్రభుత్వంపై విసిగెత్తి పలువురు సైకిల్ ఎక్కుతున్నారని రఘురామరాజు వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని రామకృష్ణరాజు జోషిన్ చెప్పారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమేనని ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. పింఛన్ల పంపిణీ విషయాన్ని పరస్పరం నిందించుకోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. వైసీపీలో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం లేదు అని ధ్వజమెత్తారు. సీఎఫ్డీని విమర్శించడం శోచనీయమని అన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. మే నెల పింఛన్లకు స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని కోరారు. మండు టెండర్లో వృద్ధులను ఇబ్బంది పెట్టడం సరికాదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్లీ తీసుకుంటాము అనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫోరం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియజేశారు. వాలంటీర్లు బూత్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఈసీకి చెప్పామన్నారు. వాలంటీర్లపై తమకు సానుభూతి ఉన్నందున వారిని రద్దు చేయాలని మేము కోరలేదు అన్నారు. వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడడాన్ని మేము వ్యతిరేకిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలియజేశారు. వంగవీటి రాధ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా, జగన్ ముఖ్యమా, ప్రజలే ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. నూజివీడు గాంధీనగర్లో నిర్వహించిన కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కా అంటూ చెబుతుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో బటన్లు నొక్కారు అని రాధా పేర్కొన్నారు. ఆంధ్రాలో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికి మేలు జరగలేదు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల మధ్య ఎన్నికల ద్వారా యుద్ధం మొదలైంది అన్నారు. హైదరాబాద్ నగర సిపి శ్రీనివాసరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి పనిచేస్తే ఈ నెల 17న నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్ర విజయవంతం అవుతుంది అని తెలియజేశారు. యాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కానివ్వద్దు అని సూచించారు. వేడుకల సమయంలో నగరంలో మత సామరస్యం వెల్లివిరుస్తుంది అని చెప్పారు. సమయం తక్కువగా ఉందని, అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేయాలి అని సిపి విజ్ఞప్తి చేశారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి అన్నారు. రోడ్లపై చెత్త ఉండకుండా ఉండాలి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బోనాలు, గణేష్ ఉత్సవాలు, విజయదశమి పండుగల నిర్వహణలో హైదరాబాద్ను ఆదర్శంగా నిలపాలి అని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా శోభాయాత్ర ప్రారంభించాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకూడదు అన్నారు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు అని హెచ్చరించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. కమిటీ సమన్వయకర్తగా మహేందర్ రెడ్డిని నియమించారు. కమిటీలో 5గురికి చోటు కల్పించారు. ప్రముఖ నటుడు ముల్లుకుంట్ల సాగర్ను కరీంనగర్ జిల్లా జనసేన ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ సూచించారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం ద్వారా తిరుపతి చేరుకున్న పవన్ కు జనసేన నేతలు స్వాగతం పలికారు. అసమ్మతి నేతలను పవన్ బుజ్జగిస్తున్నారు. అలాగే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేతలతో సమాలోచనలు జరుపనున్నారు. పవన్ తో పాటు నాగబాబు కూడా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తమిళనాడులోని తిరునల్వేలిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటోంది అని రాహుల్ ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో రైతులు కనీస మద్దతు ధర కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కోసం వారు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు. అదాని మెగా స్కామ్, ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్, పీఎం కోర్స్ ఫండ్
వంటి భారీ కుంభకోణాలకు మోదీ ప్రభుత్వం పాల్పడింది అని ఆరోపించారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రధాని మోదీకి గుత్తాధిపత్యం ఉంది అన్నారు. కొన్ని వర్గాలపైనే ప్రధాని మోదీ శ్రద్ధ వహిస్తున్నారు అని రాహుల్ ఎద్దేవి చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది అని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన, అభద్రతా భావానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది అని ఆరోపించారు. రుణమాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదు అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. అన్ని హామీలు, గ్యారంటీలు అటకెక్కించి లోక్సభ ఎన్నికలతో ముడిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు, సానుభూతి పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే తనపై కుట్రలు పన్నుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారని చెప్పారు. ఇక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్ ఎంపీగా గెలిపించడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో మజ్లిస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుంది అని ఆయన ఆక్షేపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదు అన్నారు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బీజేపీ అభ్యర్థులను మార్చే ఆలోచన లేదని, త్వరలోనే కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు అన్నారు. ఇక రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా అని నిలదీశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు అని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నారు. తెలంగాణ అమర వీరులను అవమానించింది అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ హనుమకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారుగా గుర్తించారు. ఇక 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లు దొరకడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనున్నాయి. ఉప్పల్లో జరిగే ఈ మ్యాచ్లకు టికెట్ల నిర్వాహకులు పేటీఎంలో విక్రయానికి పెట్టారు. అందుబాటులో తీసుకొచ్చిన క్షణాల్లో సోల్డ్ అవుట్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక సన్ రైజర్స్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతుందో చెప్పడం లేదు అంటూ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ల టికెట్లు అమ్ముకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ప్రేక్షకులు మరోసారి బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో సన్ రైజర్స్ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎంలో విక్రయానికి అవకాశం ఇచ్చారు నిర్వాహకులు. అయితే ఆన్లైన్లో పెట్టిన నిమిషంలోపే టికెట్లు అన్ని అయిపోయినట్లు మెసేజ్ వచ్చింది. సోల్డ్ అవుట్ అనే మెసేజ్ చూసి అభిమానులు అవాక్కయ్యారు. పసిడి ధర పరుగులు తీస్తుంది. మదుపర్లకు లాభాలను అందించడంలో బంగారం ఏటా రికార్డులు సృష్టించింది. 2023తో పోల్చితే 2024 సంవత్సరంలో పసిడి మదుపరులకు మరిన్ని లాభాలను చేకూర్చుతుంది. బంగారం ధర మరింత పైకి ఎక్కింది. ఇక బంగారం ధర మళ్లీ పెరిగింది. కొత్త గరిష్టాలను చేరింది. 10 గ్రాముల బంగారం ధర తాజాగా 75,000 మార్కును దాటింది. బంగారం ధర మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధర ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను దాటుకుంటూ ముందుకు పోతుంది. తాజాగా 75,000 మార్కును దాటింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి అంటే 24 క్యారెట్ల ధర 75,550గా నమోదైంది. ఒక్కరోజులోనే దాదాపు ₹1,000 మేరకు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్
సౌమిల్ గాంధీ తెలియజేశారు. దీని ఫలితంగా దేశీయంగానూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,388 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక బంగారమే కాదు, వెండి ధర సైతం భారీగా పెరిగింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో వెండి 1,400 మేర పెరిగి 86,300కు చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు అందుకు కారణమయ్యాయి. ఆప్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల వేళ మద్యం కేసు వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీకి తలనొప్పిగా మారింది. కేజ్రీవాల్తో సహా కీలక నేతల్లో జైల్లో ఉండడంతో ప్రచారం నెమ్మదించింది. ఇక ఈ పరిణామాల వేళ ఆ పార్టీ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సిసోడియా పిటిషన్ను స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయన అభ్యర్థనపై స్పందన తెలియజేయాలి అని ఆదేశించింది. అనంతరం దీనిపై విచారణను ఏప్రిల్ 20వ తేదీన వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన పలుమార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. ఇక మరోవైపు ఇదే కేసులో ఇటీవల ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు కాగా ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీని బలహీనపరిచేందుకే తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు అని పార్టీ ఆరోపిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఆప్ పోటీ చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3% రాజకీయ నాయకులవి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. లోక్సభలో బీజేపీ వరుసగా 2 సార్లు సాధించిన మెజార్టీని తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసమే ఉపయోగించింది అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ మాత్రం దశాబ్దాల పాటు తమకున్న మెజారిటీతో ఓ కుటుంబాన్ని బలోపేతం చేసింది అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అన్న విషయం ప్రతిపక్షాలకు తెలుసు అన్నారు. ఇక ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలకు కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అన్న విపక్షాల ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు. అవినీతి పరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది అని తెలియజేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ తమ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని, కొందరు కావాలని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో కేవలం 3% నాటికే రాజకీయాలతో సంబంధం ఉంది అన్నారు. మిగతా 97% అవినీతి అధికారులు నేరగాళ్లకు సంబంధించినవే అని మోదీ వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి నిర్మూలనకే ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని తెలియజేశారు. గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసి లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ను తీసుకొచ్చామన్నారు. తాము చేపట్టిన చర్యలతో గత 10 ఏళ్లలో దాదాపు 10 కోట్ల మంది నకిలీ అభ్యర్థుల పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో 22.75 లక్షల కోట్లను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లు మోదీ తెలియజేశారు. 2014 ముందు ఈడీ అటాచ్ చేసుకున్న ఆస్తుల విలువ 25,000 కోట్లుగా ఉండగా గత 10 ఏళ్లలో ఆ మొత్తం లక్షల కోట్లకు పెరిగింది అని మోదీ వెల్లడించారు. లక్నోపై ఢిల్లీ జట్టు విజయ పేరు మోగించింది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ జట్టు 2వ విజయం సాధించింది. లక్నోతో జరిగిన పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జే ఫ్రేజర్ చెలరేగి ఆడారు. పృథ్వీ షా విలువైన పరుగులు చేశాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్ లో స్టబ్ 6 కొట్టి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. లక్నో బౌలర్లో రవి బిష్నోయ్ 2 వికెట్లు తీయగా నవీనుల్ హక్, యష్ ఠాగూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 2 ఓటముల తర్వాత ఢిల్లీ మళ్లీ గెలుపు పాట పట్టింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బదోని అర్ధశతకంలో చెలరేగగా రాహుల్ 39, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. డికాక్, దీపక్ పడిక్కల్, స్టాయినిస్ పూరన్ విఫలం కావడంతో లక్నో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు